మీ తాతయ్యకి మెడ మీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల అక్కడున్న బోన్ స్క్రాచ్ అయ్యి రక్తనాళం హెవీగా డ్యామేజ్ అయింది. సో హెమోడెమో ఫామ్ అయ్యింది. ఎందుకు ఫాదర్ ఏడుస్తున్నారు? ఇలాంటి సిచ్యువేషన్లో ఏడవకుండా ఎలా ఉండగలనమ్మా? కరెక్టే. పోలీసుల దగ్గరికి వెళ్ళలేక, షాపు నడపలేక, ఒక క్రిటికల్ అయిన సిచ్యువేషన్. నేను ఆ సిచ్యువేషన్ తలుచుకు ఏడవలేదమ్మా. హాస్పిటల్కి వెళ్ళలేక, గట్టిగా ఏడవలేక, నా వెనక బాధను తలుచుకుని ఏడుస్తున్నానమ్మా. నీ కుడి చేయి పట్టుకొని నేను నీకు తోడుగానే ఉంటాను. వాక్యం 41లో 13వ వచనంలో ఏం చెప్పారు? చదవలేదా? అందులో అలా ఉందా? పోవయ్యా, నువ్వొక ఫాదర్ అంట. మీరు చెప్పండి, తర్వాత ఏమైంది? ఇంకేమై ఉంటుంది? వాళ్ళ తాతను కొట్టారుగా, పైకి పోయి ఉంటాడు. వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్, ఒక చెల్లి తప్పిపోయి ఉంటుంది, ఇంకో చెల్లి మెంటల్ అయ్యి ఉంటుంది. ఏమేమో తిన్నగా వచ్చి నన్ను మెంటల్ చేస్తుంది అంతే. అయ్యో అది కాదు అంకుల్. అంకులా? నేను ఫాదరు. సారీ ఫాదర్, ఒక ఫ్లోలో వచ్చేసింది. ఇంకా నయ్యం, ఫ్లోలో పెద్దనాన్న చిన్నాన్న అనలేదు. మీరు కన్ఫ్యూజ్ చేయడం వల్ల నేను చెప్పాలనుకుని మర్చిపోయాను. సరే అయితే నేను మొదటి నుంచి చెప్తాను. మళ్ళీ మొదటి నుంచా? తెన్కాసి మండలంలో మిన్యానపురం అని ఒక తల్లి, ఈ కథలో హీరోయిన్ గా వచ్చావు, విలను కామెడియన్ కూడా వచ్చాడు. దయచేసి ఈ కథకి హీరో ఎవరో చెప్పమ్మా. పేరు పొంగుండ్రన్, మంచి పేరున్న అడ్వకేట్. పొంగుండ్రన్ సార్తో ట్రావెల్ చేసిన ఆ ప్రతి నిమిషాన్ని మేము అస్సలు మర్చిపోలేకపోయాం. నేను, మా ఫ్యామిలీ ఆయన్ని బాగా మిస్ అవుతున్నాం. ఆయన ఆశపడినట్టే ఆ 10 కోట్ల రూపాయలని ఇబ్బంది పడ్డ కుటుంబాలందరికీ తిరిగిచ్చేసి ఆయన కళని నెరవేర్చాం. ఆ మంచి మనిషి ఇంకా చావలేదు. 28 కుటుంబాల మధ్యలో జీవిస్తూనే ఉన్నాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ప్రభువుని తప్ప ఎవరిని వేడుకోలేదు. మొదటిసారిగా ఇతన్ని నమస్కరిస్తున్నాను. గాడ్ బ్లెస్. ఏదేమైనా చనిపోయిన ఒక వ్యక్తి శరీరంతో ఇలాంటి ఒక తప్పు చేశామని బాగా గిల్టీగా అనిపించింది. అందుకే మీ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చాను. ఒక చర్చ్ ఫాదర్ దగ్గరికి ఒక హిందూ కౌన్సిలింగ్కి రావడం తప్ప? మనసులో బాధ చెప్పుకోవడానికి మతం ఎందుకమ్మా? మనం బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళని పరిచయం చేసుకోవడం లేదు? అదే విధంగానే మతాన్ని పెంచడం కంటే చెట్లను పెంచితే ఆక్సిజన్ వస్తుంది. కానీ ఒక పైల్స్ ఉన్న ఫాదర్ని నుంచోపెట్టి పూర్తి కచ్చెప్పో చూసావా? అదే పెద్ద తప్పు. నా వల్ల కావడం లేదమ్మా. ఫాదర్, వచ్చేసాడు. క్లినిక్ ని మూసేశాను, ఇప్పుడు ఫ్రీ అయ్యాను. మీ పైల్స్ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఒక కథ చెప్తానని చెప్పాను కదా? అవును. దాన్ని ఇప్పుడు చెప్తాను, వినండి. ఏంటి? చిత్తూరు పక్కన ఒక అందమైన ఊరు. మళ్ళీ అందమైన ఊరా?